నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన తల్లులకి, టీచర్లకి, మిగతా సిబ్బందికి అండ్ పిల్లలకి గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పారా? గుడ్. సరే, ఈరోజు స్నానం చేసి వచ్చారా? కూర్చున్నారా స్నానం చేసి? మరి మనమంతా కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి కదా. అందులో ఒకటి పొద్దున్నే స్నానం చేయడం, గుడ్ మార్నింగ్ చెప్పడం, చెప్పులు బయట ఎక్కడ వదలాలో అక్కడ వదిలిపెట్టడం, వరుసలు. ఇవన్నీ మంచి అలవాట్లు. మనము కొద్ది రోజుల నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా. సరే, మరి మనం ఇప్పుడు ఈ రోజున ఫస్ట్ మనం ఒక కొత్త పాట నేర్చుకుందాం. ఇది 2వ వారంలో మనము ఒక కొత్త పాట నేర్చుకోవాలి. గత వారంలో మనము ఇల్లు ఇల్లు పాట నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ రోజున ఒక కొత్త పాట మీకు వినిపిస్తాను, చూడండి. బెల్లం తెచ్చారు, అమ్మా నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు, అమ్మా నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు, అమ్మా నాన్న వచ్చారు, పాలు పళ్ళు తెచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అన్నకు అక్కకు ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం ఇచ్చారు. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం ఇచ్చారు. కటకట కటకట నమిలాము, పప్పు బెల్లం ఇచ్చారు. కటకట కటకట నమిలాము. ఓకే, పాట విన్నారా? ఈ పాట ఈ వారమంతా కూడా మనము ప్లే చేద్దాము. మీరందరూ ఈ పాట నేర్చుకోవాలి పిల్లలు. తర్వాత మనం ఇంకొక నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్దాము. మనకు ఈ అక్షరానికి సంబంధించిన తెలుగు భాషా పరిచయం అభ్యసన దీపికలో ఈ అక్షరానికి సంబంధించిన 3వ పేజీ 4వ పేజీ ఈరోజు చూద్దాము. అభ్యసన దీపిక తెలుగు భాషా పరిచయము. ఇప్పుడు ఈ అక్షరానికి సంబంధించిన 3వ పేజీ చూద్దాం. అందులో 4వ అంశం చిత్రాన్ని గుర్తించి పేరు చెప్పాలి. పదంలోని మొదటి శబ్దం గుర్తించాలి. ఈ శబ్దంతో మొదలయ్యే చిత్రాలను ఈ అక్షర ఆకారంతో జత చేయాలి. పదంలోని ఈ అక్షరం కింద గీత గీయించాలి. పిల్లలు చూస్తున్నారా? ఏం బొమ్మలు కనిపిస్తున్నాయి మీకు? చూసేశారు కదా. ఇల్లు. ఇల్లు దేంతో మొదలవుతుంది? ఏ అక్షర శబ్దంతో? ఈ. ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడేం కనిపిస్తుంది? గుర్తుపెట్టారా? ఈ. ఈ అక్షరం. ఇప్పుడు ఇది ఈతో మొదలవుతుంది కదా ఇల్లు. కాబట్టి దీన్ని మనము ఈ చిత్రాన్ని అక్షరంతో జతపరుద్దాం, ఇలా గీత గీసి. తర్వాత బొమ్మ చూసారా? బంతి. బంతి ఈతో మొదలవుతుందా? లేదు కదా. ఇక్కడ ఇది ఇడ్లీ. ఇడ్లీ ఈతో మొదలవుతుంది కదా. వెరీ గుడ్, జతపరుద్దామా? ఇక్కడ ఇల్లు. ఇల్లు ఈతో మొదలవుతుందా? వెరీ గుడ్, మొదలవుతుంది, జతపరుద్దాం. గాలిపటం. గాలిపటం ఈతో మొదలవుతుందా? లేదు కదా, గాతో మొదలవుతుంది.
కదా, కాబట్టి జతపరచకూడదు. ఇక్కడ ఇటుక, ఇటుక ఈతో మొదలవుతుంది కదా, కాబట్టి జతపరుద్దాం. ఇసుక, ఇసుక ఈతో మొదలవుతుందా? గుడ్, మొదలవుతుంది కాబట్టి జతపరుద్దాం. ఇక్కడ యాపిల్, యాపిల్ ఈతో మొదలవుతుందా? కాదు కదా, కాబట్టి జతపరచకూడదు. సరే, ఇక్కడ చూస్తున్నారా పిల్లలు, ఇది ఇల్లు. ఇల్లులో మీకు ఈ అక్షరం కనిపిస్తుందా? ఎక్కడుంది? ఇదిగో. ఈ కింద ఈ విధంగా గీత గీయాలి పిల్లలు, ఇలాగా గీత గీయాలి. ఇది బంతి. బంతిలో ఈ కనిపిస్తుందా? లేదు కదా. సరే, కాబట్టి అక్కడ మనము ఇలాంటి గీత గీయం. ఇక్కడ కనిపిస్తుందా? ఇడ్లీ. ఇడ్లీలో ఈ కనిపిస్తుందా? వెరీ గుడ్, ఈ కనిపించింది. ఇక్కడ ఇల్లు, ఇల్లులో ఈ. ఇక్కడ గాలిపటంలో ఉందా పిల్లలు? లేదు కదా, కాబట్టి ఏమి గీత గీయకూడదు. ఇక్కడ ఇటుక, ఇది ఇటుక. ఇటుకలో ఉందా? ఇక్కడ ఉన్నది కదా ఈ. ఇక్కడ ఇసుక, ఇసుకలో ఉందా? ఈ విధంగా 4వ అంశం చేయించాలి. తర్వాత 5వ అంశంలోకి వెళ్దాం. కింది పదాలలో ఈను గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయించండి. ఈ. ఇక్కడ పదాలన్నీ ఒకసారి పిల్లలు, ఈ పదాలన్నీ నేను చదువుతాను, మీరు ఈ ఎక్కడుందో దాని గుండ్రం గీయాలి, చెప్పాలి నాకు. ఇరుసు, ఇరుసులో ఈ కనిపిస్తుందా పిల్లలు? వెరీ గుడ్, గుండ్రం గీద్దాం. ఆటో, ఆటోలో గుండ్రం ఈ ఉందా? లేదు కదా. ఇనుము, ఇనుములో ఈ కనిపిస్తుందా? కనిపించింది, గుండ్రం. ఆవు, ఆవులో గుండ్రం ఈ ఉందా? లేదు కదా. ఇడ్లీ, ఇడ్లీలో ఈ ఉందా? కనిపించింది, ఈ గుండ్రం గిద్దాం. అరటి, ఈ ఉందా? లేదు. ఇసుక, ఇసుకలో ఈ ఉందా? ఇక్కడ ఈ ఉంది. అమ్మ, అమ్మలో ఈ ఉందా? లేదు. ఇటుక, ఈ కనిపిస్తుందా? వెరీ గుడ్, ఇక్కడ కనిపించింది. ఇక్కడ, ఇక్కడలో ఈ కనిపించిందా? కనిపించింది కదా, గుండ్రం. ఆకు, ఈ ఉందా? లేదు. ఇరుకు, ఈ ఉందా? వెరీ గుడ్, ఇక్కడ ఈ ఉంది. ఇల్లు, ఈ ఉందా? ఇక్కడ ఉంది. ఇత్తడి, ఈ ఉందా? రైట్, ఇక్కడ ఉంది, కనిపించింది. అక్క, అక్కలో ఈ కనిపిస్తుందా? లేదు కదా. ఇద్దరు, ఈ ఉందా? ఈ విధంగా ఈ 5వ అంశంలో ఈకి గుండ్రం గీయించాలి. తర్వాత 6వ అంశం చూద్దాము. ఈ జత చేయించండి, జత చేయించండి. ఈ జత చేయించండి. ఇక్కడ ఇల్లు కనిపిస్తుందా పిల్లలు? ఇందులో చాలా అక్షరాలు ఉన్నాయి. ఈకి జత చేయాలి. ఇక్కడ చూద్దాం, ఈ ఎక్కడుందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ జత చేద్దాం. ఇక్కడ కూడా ఉంది ఈ, ఇక్కడ ఈ ఉంది. జత చేద్దామా? ఇలా జత చేద్దాం. ఇక్కడ ఈ ఉంది కదా, ఇక్కడ ఈ ఉంది, కనిపించిందా? జత చేద్దాం. ఇక్కడ ఈ జత చేద్దాం. ఇక్కడ ఈ జత చేద్దాం. ఇది ఈయన కాదు కదా, ఇది ఈయన కాదు కదా, ఇది కాదు, ఇది కదా, ఈ కాదు, ఇది కదా, ఇది ఈ కాదు, ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ఈ కాదు. ఈ విధంగా ఈ 6వ అంశము
ఈ అక్షరాలను జత చేయించాలి. ఇంకొక పేజీ చూద్దాము. 4వ పేజీ ఈ అక్షరానికి సంబంధించింది. 7వ అంశం, సూచించిన విధంగా చుక్కలను కలుపుతూ వంకర గీతలు గీయించండి. వంకర గీతలు చూసారా పిల్లలు? ఏం కనిపిస్తుంది? తాబేలు. ఇక్కడ ఇడ్లీ. తాబేలుకు బాగా ఆకలేస్తుందట, ఇడ్లీ తినాలి. మరి ఎలా? ఈ గీతలన్నీ దాటుకుంటూ పోవాలి, ఈ వంకర గీతలు. మరి గబగబా ఈ చుక్కల్ని కలుపుతూ వంకర గీతలు ఇద్దాం. పాపం తాబేలు వెళ్ళి ఇడ్లీ తింటుంది. ఇద్దామా? పిల్లల్ని ఈ విధంగా వంకర గీతలు చుక్కలను కలుపుతూ గీయించాలి. చుక్కలను కలుపుతూ నిదానంగా గీయించాలి. ఇలాగా నెమ్మదిగా చుక్కలన్నీ కలుపుకుంటూ గీయించాలి. పిల్లలు చూసారా? తాబేలు ఇడ్లీ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఈ తాబేలు కూడా ఇడ్లీని చేరుకోవాలి కదా. చూసారా? ఈ విధంగా గీతలన్నీ గీయించాలి చుక్కలు కలుపుతూ. తర్వాత 8వ అంశం చూద్దాం. బాణం గుర్తుల ప్రకారం చుక్కలను కలిపి ఈ అక్షరం రాయించండి. బాణం గుర్తులు ఎలా ఉన్నాయో పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా చూపించాలి. పిల్లలు చూసారా? ఇక్కడ బాణం గుర్తు మొదలైంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ప్రారంభించాలి. ఇలాగా కలుపుకుంటూ మళ్ళీ ఈ బాణం గుర్తు ఇలా వచ్చింది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ ఈ బాణం గుర్తు ఇలా వచ్చింది కదా. ఈ విధంగా మనము చివరిగా బాణం గుర్తు ఇక్కడికి వచ్చేసింది. ఈ విధంగా మనము ఈ రాయాలి పిల్లలు. అర్థమైందా? ఇక్కడ మనకి చుక్కలు ఇచ్చారు. ఈ చుక్కల్ని కలుపుకుంటూ మనము ఈ రాద్దాం ఈ విధంగా. సరేనా? ముందుగా వంకర గీతలు చూసారా? ఈ వంకర గీతలన్నీ దేనికోసం నేర్పించడం జరిగింది? ఈ అక్షరం రాయడం కోసము ముందుగా మనం ఇక్కడ వంకర గీతల్ని ప్రాక్టీస్ చేయించాము. ఇలాగా చుక్కల్ని కలుపుతూ పిల్లల చేత ఈ అక్షరము రాయించండి. బాణం గుర్తులు ఎలాగా ఉన్నాయో పిల్లలు గమనించేలాగా చూడాలి. చాలా ముఖ్యమైన అంశం అది. చివరి ఈ అక్షరము రాద్దాము. ఇలాగా చుక్కల్ని కలుపుతూ ఈ అక్షరము రాశాము. తరువాత మనము 9వ అంశం చూద్దాం. ఇది ఇంటి వద్ద చేయాల్సిన అంశము. ఇందులో చుక్కలు కలపడము, బెలూన్లలో ఈ అక్షరము రాయించండి. చుక్కల్ని కలుపుతూ బెలూన్లలో ఈ అక్షరము రాయించాలి. రాద్దామా పిల్లలు? రెడీనా? రాసిద్దాం. ఇలాగా చుక్కల్ని కలుపుకుంటూ పిల్లల చేత ఈ అక్షరము సరి అయిన విధానంలో రాయించాలి. గుర్తుపెట్టుకోండి, సరి అయిన విధానము. దాన్నే మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్టెప్ 1 అంటున్నాము. ఇది స్టెప్ 2 అంటున్నాము. వంకర గీత, మళ్ళీ వంకర గీత, ఇలాగా పూర్తి చేయడం. ఇది ఈ రాసే పద్ధతి. ఇలా పిల్లలకు ఎన్ని బెలూన్లైనా ఒక కాగితం మీద గీయండి. గీసి చుక్కలు పెడుతూ ఈ అక్షరాన్ని దిద్దించండి. ఈ అక్షరాన్ని ఈ విధంగా రాయించండి. ఓకే, ఇది మనకి వర్క్ బుక్లో ఉన్న అంశాలు. తర్వాత మనం ఇంకొక అంశంలోకి వెళ్దాము, నెక్స్ట్ యాక్టివిటీలోకి. ఇప్పుడు కాన్వర్జేషన్ గురించి, అంటే సంభాషణ. మనము గత వారం అంతా కూడా సంభాషణ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ సంభాషణలో కొన్ని అంశాలు మీతో కర్ణశ్రీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కర్ణశ్రీ మీతో ఆ సంభాషణలో మిగతా అంశాలన్నీ కూడా మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు అందరికీ. గుడ్ మార్నింగ్. రమా మేడం స్టార్టింగ్లో ఏమన్నారు? పిల్లలు మీరంతా స్నానం చేశారా అని అడిగారు కదా.
అంటే మీరంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తున్నారు, బ్రష్ చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు అన్నీ కదా. మరి ఇంటికి సంబంధించి పరిశుభ్రత ఎలా అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మన టాపిక్ ఏం నేర్చుకుంటున్నాము గత వారం అంతా నేను నా పరిసరాలలో నా ఇల్లు అనే అంశం మీద మనం నేర్చుకుంటున్నాం. ముందుగా రకరకాల ఇల్లు నేర్చుకున్నాము, ఆ ఇల్లులో ఉండే గదులు నేర్చుకున్నాము. ఒక చిన్న ముఖ్యమైన అంశం ఒకటి చూద్దాం ఇప్పుడు. ఇల్లు కట్టుకోవడానికి అవసరమయ్యేటువంటి పదార్థాలు ఏంటి అంటే, ఒక గట్టిగా ఉండే ఇల్లు నిర్మాణానికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే సిమెంటు. చూడండి, అది సిమెంట్. తర్వాత సిమెంట్, సన్న కంకర, ఇసుక. అది సన్న కంకర, ఆ పైన ఇసుక కంకర కలిపి ఒక దగ్గర పోసారు. మనం కట్టుకునే ఇల్లు నిర్మాణం జరిగేటువంటి ప్రదేశంలో కనిపించే వస్తువులే మీకు తెలుస్తాయనేసి చూపిస్తున్నాం. ఆ పక్కన ఇటుక, అవన్నీ ఇటుకలు. ఇటుకతో కట్టే ఇల్లు గట్టిగా ఉంటుంది, దాన్ని సిమెంట్తో జత చేస్తే మరింత గట్టిగా అవుతుంది. నీళ్లు, పక్కన బకెట్లో నీళ్లు ఉన్నాయి కదా, నీరు. వీటిని అన్నిటిని కలపడానికి, దృఢపరచడానికి నీరు. ఆ కింద చెక్క, ఆ బ్రౌన్ కలర్ మట్టి రంగులో ఉంది చూడండి, ఆ చెక్క. దాంతోటే కదా తలుపులు, కిటికీలు లాంటి నిర్మాణం చేసేది. తర్వాత కొన్ని ఇళ్ళకి కావాల్సిన బంకమట్టి పక్కనుంది చూడండి, బంకమట్టి. ఆ తర్వాత మళ్ళీ అది ఇసుక, సెపరేట్గా చూపిస్తున్నాం. అంటే ముఖ్యమైన ఏంటి, సిమెంటు, ఇసుక, కంకర, నీరు, చెక్క. ఇలాంటి వాటితోటి మనం ఇల్లు కట్టుకుంటాం. ఇది బాగా గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు నా ఇల్లు అయిపోయింది. మొన్నటిదాకా కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్నాం. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, చిన్న కుటుంబం అంటే ఏంటి, పెద్ద కుటుంబం అంటే ఏంటి, ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి. పిల్లలు, ఈ పాటికి మీకు అందరూ కూడా ఇంట్లో ఎవరు ఉంటారు, ఎవరు ఏ పని చేస్తారు, మీరు ఏ విధంగా సహాయపడాలి తెలుసుకొని ఉంటారు. అయితే ఈరోజు మనం పళ్ళు తోముకుంటాము, స్నానం చేస్తాము, గోలు కత్తిరించుకుంటాం లాంటివి చెప్పాము. మన శుభ్రత గురించి మనందరం నీట్గా తయారై ఇంట్లో కూర్చుంటే సరిపోద్దా? ఇల్లంతా దుమ్ముండి ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా ఉంటే సరిపోతుందా? బాగోదు కదా. కాబట్టి ఇంటి శుభ్రత కూడా చాలా ముఖ్యం, ఓకేనా. సో దానికి సంబంధించి తెలుసుకుందాం. పిల్లలందరికీ కూడా ఇల్లు శుభ్రం ఎందుకు ఉండాలి, ఏ రకంగా చేసుకోవాలి అవగాహన కోసం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. పెద్దలందరూ కూడా అది ఎలా పాటించుకోవాలి, ఏ రకంగా మనం చేస్తూ పిల్లలకి నేర్పించాలి అంటే వాళ్ళకి తెలుసుకునేలాగా మసలాలి అనేది తెలుసుకుందాం, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంటి శుభ్రతకి సంబంధించి ఇక్కడ కొన్ని వస్తువులు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అక్కడ చూడండి, మంచం ఉంది, అద్దము, దువ్వెన, మగ్గు, చీపురు, గిన్నెలు అవన్నీ కూడా. తర్వాత బళ్ళ, టేబుల్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా మీకు కొన్ని వస్తువులు చూపిస్తున్నాను చూడండి. నేను అడిగే ప్రశ్నలకి మీరు టకా సమాధానం చెప్పాలి. చూడండి, ఇదేంటి, ఫస్ట్ ఇదేంటి మీకు తెలిసే ఉంటుంది కదా. పోనీ ఇదేంటి, గిన్నెలు తోముకునేటువంటి పీచు. ఇది సబ్బు. ఇది దేనికి వాడతామంటే గిన్నెలు కడగడానికి కదా. అంటే గిన్నెలు, మురికి గిన్నెలు, మనం తినిన గిన్నెలు, వంట చేసుకునే గిన్నెలు శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది పిల్లలు? ఈగలు వాళ్తాయి, గట్టిగా అయిపోతాయి. సరిగా శుభ్రం చేసుకోకపోతే కొద్దిమంది ఏమవుతుంది, సబ్బును అలాగే పైన కడిగేసి కొంచెం సబ్బు మరకలు మిగిలిపోతే అది తింటే ఏమవుతుంది, దాంట్లో మళ్ళీ వంట చేసుకొని ఆ రసాయన పదార్థాలన్నీ కడుపులోకి వెళ్ళి కొత్త జబ్బులు వస్తాయి. ఒకటి విరోచనాలు, వాంతులు లాంటివి అవుతాయి అన్నమాట. ఈగలు వాళ్తాయి అవన్నీ ఉన్నప్పుడు. పిల్లలు మురికి గిన్నెల్లో ఈగలు వాలడానికి అవకాశం ఎక్కువ. ఖచ్చితంగా మీరు తినిన తర్వాత ఆ చెత్తంతా ఒక కవర్లోకి వేసి డస్ట్బిన్లో వేసి చేయి కడుక్కుంటూ ప్లేట్ను అడకడిగి పెట్టాలి, ఓకేనా. గిన్నెల శుభ్రతకి సంబంధించి. రెండవది ఇదేంటి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అద్దము. అందరి ఇళ్లలో ఉండుంటుంది అద్దము. అద్దం కూడా మనం పరిశుభ్రంగా చేసుకోవాలి. ఎందుకు అనేది మళ్ళీ మీకు చెప్తాను. ఇవేంటి, దువ్వెన, రైట్, దువ్వెనలు, ఓకే. ఈ దువ్వెన ఎందుకు అనేది ఇది కూడా శుభ్రం చేసుకోవాలి. ఎందుకు శుభ్రం చేయాలి అనేది చెప్తాను. అంటే ఈ చిన్న వస్తువులే కానీ మనం శుభ్రం చేసుకోవాలి అనేది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు చూద్దాం మనం. మొట్టమొదటిది, పిల్లలు ఈ బొమ్మలో ఏంటి, మొన్న చూసిందే, ఒక అమ్మ ఇల్లు ఊడుస్తుంది. దేంతో ఈడుస్తుంది, చీపురు కట్టతో కదా. అసలు ఇల్లు ఎందుకు ఊడ్చుకోవాలి చెప్పండి. మీరు ఇల్లు ఇడ్చుకోకుండా 2-3 రోజులు అమ్మ ఇల్లు ఊడకుండా వదిలేసేస్తే ఏమవుతుంది, కాళ్ళకి ఏం తగులుతుంటుంది, దుమ్ము, మురికి, మట్టి. చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగారనుకోండి, బయట చెప్పులు బయట ఎడకుండా ఆ సన్న రాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ కవర్లు
చాక్లెట్లు తింటే ఆ చాక్లెట్ కవర్లు, మనం అన్నం తిన్న మెతుకులు అవన్నీ చేరేమవుతుంది, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. అలాంటివన్నీ అయ్యేపాటికి ఏమవుతుంది, అనారోగ్యం పాలవుతాం కదా. ఖచ్చితంగా అందుకనే ఇల్లు ఉడ్చుకోవాలి. ఎలా? చీపురు కట్టతో. చూడండి, అందరి ఇళ్లలో ఉంటుంది కదా, పొద్దున్నే మనం ఇల్లు కానీ అన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ చెత్త చాటలోకి చెత్త ఎత్తి అదంతా తీసి డస్ట్బిన్లో వేసేస్తారు కదా. చూస్తున్నారు కదా చీపురు కట్ట, అది అందరి ఇళ్లలో చూసే ఉంటారు కదా దాదాపుగా చీపురు కట్ట అవుతేనో. మన అంగన్వాడీ కేంద్రంలో కూడా చూసుంటారు. సో ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున్నే ఇల్లు ఊడ్చుకుంటారు, సాయంత్రం మళ్ళీ మురికి అయినప్పుడు కూడా ఊడ్చుకుంటారు. ఆ పక్కన ఏముంది చూడండి, ఊడ్చుకున్న తర్వాత ఏం చేయాలి, తప్పనిసరిగా ఇల్లు తుడుచుకోవాలి. అక్కడ చూడండి మనకి మాప్ కర్ర కనిపిస్తుంది కదా, మాప్ స్టిక్ అంటాం. బకెట్లో నీళ్లు ఉన్నాయి, దాంట్లో కొంత సర్ఫ్ కానీ డెటాల్ కానీ వేసేసి ఏం చేస్తున్నారు, దాంతో మాప్ కర్రతోటి తుడుచుకోమని చెప్తున్నాము. మన అంగన్వాడీ కేంద్రాల్లో కూడా తుడుస్తారు. ఒకవేళ మనకి మాప్ స్టిక్ లేనట్లయితే ఏం చేస్తారు, బట్ట తీసుకొని తుడుస్తారు. ఈ తుడుచుకోవడం ఎందుకు, ఇల్లు ఎందుకు తుడుచుకోవాలి చూడండి, ఇప్పుడు మనకు ఆ స్లైడ్లో కూడా తెలుస్తుంది కదా. ఇల్లు తుడుచుకోవాలి. ఎందుకు తుడుచుకోవాలి, బకెట్లో నీరు, ఏదైనా డిస్ఇన్ఫెక్టెంట్ కానీ డెటాల్ కానీ ఏది లేకుంటే కొంచెం ఉప్పు అయినా వేసి తుడమంటారు. ఎందుకు అంటే కంటికి కనిపించే దుమ్ము, ధూళి, ఇసుక లాంటివి పోతాయి, కానీ ఇంకాస్త మనకి సన్నటి ధూళి లాంటి ఏమన్నా ఉంటే కూడా దుమ్ము లాంటిది తుడిచేస్తే పోతాయి. దాంతోపాటు ఇప్పుడు మనం చెప్పులేసుకొని వచ్చేస్తే పైనుండి ఇసుక పోతుంది, కానీ కింద క్రిములు ఏమన్నా అంటుకొని ఉంటాయి కదా, మనం తిన్నప్పుడు చేసినప్పుడు చారు అలాంటివన్నీ పడిపోయి ఉంటాయి కదా, దాంతో మరకలు ఉండిపోతాయి. వాటి వల్ల మళ్ళీ ఈగలు, దోమలు వచ్చి అపరిశుభ్రతకి మారుపేరుగా మారుతుంది. అందుకని అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలు మీరంతా తినేసిన తర్వాత మన ఆయమ్మ ఊడుస్తుంది కదా, ఊడడంతో పాటు తుడుచుకోవాలి తప్పనిసరిగా. క్రిములన్నీ పోతాయి, ఈగలు రాకుండా ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా తుడుచుకోవాలి. ఓకేనా? ఇల్లు ఊడ్చుకుంటారు, తుడుచుకుంటారు. తర్వాత ఏ రకంగా శుభ్రం చేసుకోవాలి, ఇల్లు ఊడ్చి తుడిస్తే సరిపోయిందా? సరిపోదు. ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్తో పాటు మనం వ్యక్తిగతంగా వాడుకునేటువంటి వస్తువులను కూడా శుభ్రపరచుకోవాలి. ఉదాహరణ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ దువ్వెన అని చెప్పుకున్నాం. ఈ దువ్వెనలో చూడండి ఆ బ్లూ కలర్ పసుపు దాంట్లోనేమో ఎలా శుభ్రం చేసుకోవాలంటున్నారు, ఒక పాత బ్రష్ తీసుకొని అది ఫస్ట్ దువ్వెనలో నానపెట్టేసి తుడుచుకోమని చెప్తున్నాం. అలా చూడండి బ్లూ దువ్వెన అవన్నీ కూడా ముందు ఎలా ఉన్నాయి, మురికిగా మన ఇళ్ళల్లో చూసుంటాం కదా. అలా శుభ్రపరచుకుంటే అవుతుంది. ఎందుకు శుభ్రపరచుకోవాలి దువ్వెనలు ఎందుకు శుభ్రపరచుకోవాలి అంటే, తలకి స్నానం చేసిన తర్వాత తడి దువ్వెన దువ్వుకుంటాము, అదే దువ్వెన మళ్ళీ మనం నూనె పెట్టుకున్నప్పుడు దువ్వుకుంటాము, చిక్కులు తీయడానికి దువ్వుకుంటాము. రకరకాలుగా చేయడం వల్ల తడికి, నూనెకి, దుమ్ము, ధూళి మనం బయటంతా తిరిగి వస్తాం కదా, అవన్నీ కూడా అందులో చేరిపోతుంది. అదే మళ్ళీ మన జుట్టులో దువ్వుకుంటే ఏమవుతుంది, ఒక్కొక్కసారి తడికి, తేమకి మనకి చుండ్రు లాంటివి రావచ్చు, దురదలు పెడతా ఉంటాయి కదా తలలో, పేలు కాకుండా ఇంకా దురదలు అవుతాయి. అవన్నీ కూడా మన వంతుగా జుట్టు తల స్నానం చేసి శుభ్రం చేసుకోవడమే కాకుండా దాన్ని దువ్వుకోవడానికి వాడేటువంటి దువ్వెనలను కూడా మనం శుభ్రపరచుకోవాలి. పాత బ్రష్ తీసుకొని ఇవి సబ్బులో కానీ దేంట్లో నానపెట్టి దీంతో ఇలా అనేసి శుభ్రం చేసుకోవాలి. ఖచ్చితంగా దువ్వెన శుభ్రం చేసుకోకపోతే ఈ మాడు జుట్టుకు సంబంధించిన హెల్త్ సరిగా ఉండదు, ఆరోగ్యం సరిగా ఉండదు. సో తప్పనిసరిగా అది కూడా శుభ్రపరచుకోవాలి. నెక్స్ట్ ఏంటి, అద్దం. అద్దం ఎందుకు శుభ్రం చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. ఇవాళ చూడండి, మీరు ఒక్కసారి మన టీశాట్ అయిపోయాక ఇంట్లో చుట్టూ వెళ్ళి ఎన్ని అద్దాలు ఉన్నాయి, 1 ఉన్నాయా 2 ఉన్నాయా వెళ్ళి చూడండి. అన్ని మిలమిలా మెరుస్తూ ఉన్నాయా, మరకలతోటి ఉన్నాయా చెక్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే, మరకలుగా ఉన్నప్పుడు మనం బ్రష్ చేసే, ఒకవేళ వాష్ బేసిన్ దగ్గర ఉందనుకోండి, వాష్ బేసిన్ దగ్గర ఉంటే ఉమ్మూసినప్పుడు సబ్బు చేతులు కడిగినప్పుడు ఆ మరకలు దాని మీద చేరుతాయి. గమనించి చూడండి, ఈగకాలం వచ్చినప్పుడు దాంట్లో కూడా అక్కడక్కడ ఈగలు వాలడం చేయడం చేస్తుంటాయి. ఆ మరకలతో శుభ్రంగా కనపడదు, అసహ్యంగా కనపడుతుంది. ఎక్కడైతే మురికి, దుమ్ము, ధూళి ఉంటే క్రిములు చేరుతాయి. తెలిసి తెలియక మనం ముట్టుకున్నాం అనుకోండి, అది మనకి చేతికి అంటుతుంది, అక్కడి నుంచి తద్వారా కడుపులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చేసుకోవాలి. అద్దంని ఎప్పుడైనా కూడా ఎలా శుభ్రం చేసుకుంటాము, నీళ్లు ధారాళంగా కుమ్మరించి చేయడము కాదు. మామూలుగా ఏదైనా కొంచెం సర్ఫ్ లాంటిది పెట్టినప్పటికీ ఎప్పుడు ఒక కాగితంతో తుడుచుకోవాలి. కాగితంతో, న్యూస్ పేపర్ లాంటిది. దీనివల్ల తడి అద్దం వెనకాల చేరిపోయి పాడవకుండా ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, లేదంటే నెక్స్ట్ ఇల్లు దులుపుకోవడం. మన అంగన్వాడీ కేంద్రంలో కూడా చూసుకొని ఉంటారు. ఎందుకు దులుపుకోవాలి,
ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, దువ్వెనలు, గిన్నెల గురించి చెప్పుకున్నాం. ఇల్లు దులుపుకోవడం. ఎందుకు దులుపుకోవాలి? మూలల్లో అంతా కూడా బూజు పడుతుంది కదా. బూజు పడితే ఏమవుతుంది? పిల్లలు చూసారా పైన ఎప్పుడన్నా బూజులు ఒకసారి ఇది టీషర్ట్ అవ్వగానే వెళ్ళి ఇల్లంతా వెతుక్కోండి, ఇల్లుకి బూజులు పట్టున్నాయా, నీట్గా ఉందా? అమ్మలు మీకు పరీక్ష ఇప్పుడు, పిల్లలు అన్నీ గమనిస్తుంటారు. సో బూజు పడితే అందులో ఏముంటుంది? ముందుగా సాలెపురుగులు వస్తాయి కదా, స్పైడర్స్ అంటాం, సాలెపురుగులు వస్తాయి, సాలీడు అంటాము. ఒక్కొక్కసారి వాటిని క్యాచ్ చేయడానికి దోమలు వస్తాయి. అట్లా చాలా వరకు ఆ ఇన్సెక్ట్స్ అంటే అటువంటి ఇన్సెక్ట్స్ అనేవి వస్తాయి. దాంతో పాటుగా ఏమో పురుగులు వస్తాయి, క్రిములు వస్తాయి, దుమ్ము చేరుతుంది, ఇన్ని రకాలు అవుతాయి. డిజైన్ కనిపిస్తుంది కానీ మంచిది కాదు. ఓకేనా? సో అందుకనే మనము రోజు దులుపుకోము ఇల్లు, పీరియాడికల్గా అంటే ఒక 15 రోజులకు ఒకసారా 3 వారాలకు ఒకసారి పెట్టుకొని దులుపుకుంటాం. అండ్ అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు కూడా ఏంటంటే పీరియాడికల్గా మనం సెంటర్ని దులుపుకోమని చెప్పాలి. అమ్మలు మీరు కూడా, ఎందుకంటే పిల్లలకి తెలిసిపోయింది ఇల్లుకి బూజులు ఉన్నాయా అని గమనించాలి అన్న సంగతి. నెక్స్ట్, వీటితో పాటు ఇంట్లో ఉండే ఫర్నిచర్ అంటే సామాన్ని కూడా మనము దులుపుకోవాలి. ఎందుకు దులుపుకోవాలి? బల్లలు, కుర్చీలు అన్నీ కూడా దులుపుకోవాలి. దులుపుకోకపోతే ఏమవుతుంది? డైనింగ్ టేబుల్, అన్నం తినే బల్ల మీద కానీ ఏ బల్ల మీద కూడా మనం ఏం చేస్తాము? అన్నం, కూర, చారు లాంటివి పెట్టుకొని తినేస్తాము. తినేసిన తర్వాత శుభ్రపరచుకోలేదనుకోండి, ఏమవుతుంది? మరకలు ఉంటాయి. వాటిని తినడానికి మిగలడానికి వచ్చిన వాటికి ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, వాళ్తాయి. సమ్టైమ్స్ బల్లులు కూడా వస్తాయి, చూసుంటాం కదా, టేబుల్ దగ్గర అన్ని పారుతూ ఉంటాయి. ఇటువంటి పురుగులు, ఒకవేళ కూరగాయలు కట్ చేస్తే పురుగులు బెండకాయల నుంచి దాంట్లోంచి వస్తాయి. శుభ్రం చేసుకోకపోతే పిల్లలు చూడండి అంత భయంకరమైన ప్లేస్ అవుతుంది. సో ఖచ్చితంగా టేబుల్స్ తుడుచుకోవాలి. టేబుల్ తుడచడానికి సెపరేట్గా ఒక బట్ట లాంటిది పెట్టుకోవాలి. తుడచడానికి సెపరేట్ బట్టనే పెట్టాలి. వీలైతే సర్ఫ్ నీళ్ళు పెట్టేసి లేదా ఇంకేదైనా ఒక డిజిన్ఫెక్టెంట్ లాంటిది పెట్టేసి శుభ్రంగా తుడుచుకోవాలి. ఓకేనా? పెట్టేసి తడి బట్టతోటి తుడిచి తర్వాత మళ్ళీ పొడి బట్టతో తుడిచాలి. కుర్చీల మీద దుమ్ము దులుపుకోకపోతే ఏమవుతుంది? ఒకసారి గమనించండి. ఇంట్లో వెళ్ళి కుర్చీల నిండా దుమ్ము కనిపిస్తుంది, ఇలా వేలుతో రాసి చూడండి, దుమ్ము కనిపిస్తుంది. అలా ఉందంటే అపరిశుభ్రంగా ఉన్నట్టు మన ఇల్లు. ఖచ్చితంగా కూడా శుభ్రపరచుకోవాలి. అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ గదికి వెళ్దాం. ఏది? బాత్రూమ్, లెట్రిన్. అదైతే మరీ ముఖ్యం. ఎందుకు శుభ్రపరచుకోవాలి? బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత నీళ్లు సరిగా పోయకపోతే ఏమవుతుంది? అంతా కూడా వ్యర్థ పదార్థం అక్కడే ఉంటుంది, ఈగలు వాళ్తాయి. అదే ఈగలు ఇంట్లో మురికిగా ఉంటే ఇంట్లోకి వస్తాయి. ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా అన్నం మీద వాలి, తినే వస్తువుల మీద వాలితే తెలియకుండా మనం తింటాము. దానివల్ల కడుపులోకి క్రిములు చేరి మోషన్స్, వామిటింగ్స్ అని అంటే డీహైడ్రేషన్కి గురవుతాము. ఖచ్చితంగా లాట్రిన్ అనేది శుభ్రంగా కడగాలి. మొన్నటి రోజు అడిగాను, ఎవరు కడుగుతున్నారు ఇంట్లో అనేది గమనించండి అనేసి కదా. అది ప్రతి ఒక్కరి బాధ్యత. వంతులు వేసుకొని ఒకరి తర్వాత ఒకరు. దీంతో పాటు వాష్ బేసిన్లు, సింకులు కూడా కడుక్కోవాలి. దాంట్లో ఫస్ట్గా ఏదైనా సర్ఫ్ లాంటిది వేసేసి నానపెట్టించేసి కడగడం నేర్చాలి. నెక్స్ట్, లాట్రిన్తో పాటు బాత్రూమ్కి సంబంధించింది కూడా చూడండి. ఎందుకు? నీళ్లు తరచుగా పడతా ఉంటాయి కాబట్టి పాకురు పేరుకున్నట్టు పేరుకొని సర్రమని కాళ్ళు జారేసి దబీమని పడిపోతారు. అదే పెద్దవాళ్ళు అయితే ఒక్కొక్కసారి పడిపోయి బాత్రూంలో ప్రమాదాలు జరిగిన వాళ్ళు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి గుర్తు పెట్టుకోండి, పిల్లలు, పెద్దలు, బాత్రూము వాడినంత వరకే తడి, ఆ తర్వాత పొడిగా ఉండాలి. తలుపు తీసి పెట్టాలి, ఆరాలి, నీటి తడి ఉండకుండా. పిల్లలు గమనించుకోండి, ప్రతి గది శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఉండే ప్రతి సామాను కూడా శుభ్రంగా ఉండాలి. వీటన్నిటితో పాటు మంచాలు, దిండ్లు ఇవన్నీ కూడా లెగంగానే ఫస్ట్ చేయాల్సిందే తుర్రుమని బాత్రూంలోకి పరిగెత్తడం కాదు, లేసిన పక్క దులిపి వేయడం. గుర్తుపెట్టుకోండి, పెద్దలు, పిల్లలు అందరూ పక్క దులిపి వేయడం, దిండు సరి చేయడం. వాటితో పాటు దిండ్లు అవన్నీ కూడా పైన కవర్లు, బెడ్షీట్స్ మనము ఎన్నో రోజులకి ఉతకాలి అనుకుంటాం. కానీ కొద్దిమంది అయితే 1 month వరకు కూడా ఉతకకుండా వదిలేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం పడుకున్నప్పుడు చెమట చేరి, ఆ తర్వాత దుమ్ము చేరి, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫంగస్ డెవలప్ అవుతుంది. కొద్దిమంది తీసి గమనించి చూసుకోండి, ఒకవేళ తడి జుట్టుతో అలా పడుకొని ఉంటే దిండు మీద కూడా అలా మచ్చలు కనిపిస్తుంది, అంతా ఫంగస్. దానివల్ల మళ్ళీ మనకే జబ్బులు వస్తాయి. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే దిండు కవర్లు, బెడ్షీట్స్ కూడా మనం తరచుగా మారుస్తూ ఉండాలి, ఉతుకుతూ ఉండాలి. తర్వాత వీలైన దగ్గరల్లా కూడా పిల్లలకి టవల్స్ మడత పెట్టడము, బెడ్షీట్స్ మడత పెట్టడం ఎలాగో చూపించాలి. చూడండి, టవల్స్ మడత పెట్టడం ఇవన్నీ ఏంటంటే ప్రాథమికంగా నైపుణ్యాలన్నమాట.
నిత్య జీవితంలో నైపుణ్యాలు పిల్లలకి ఇది బెడ్షీట్ ఎలా మడత పెట్టాలి, డబల్ ఫోల్డ్ లాగా చేసేసి వాళ్ళ సహాయంతో అటు చివర ఒకరుండి ఇటు చివర ఒకరుండి మడత పెట్టేలాగా చేయాలి. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పిల్లలతోటి ఇలా మడత పెట్టించడం నేర్పిస్తే ఈ జీవన నైపుణ్యాలు చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచి అలవాటు చేసిన వాళ్ళు అవుతాము. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇప్పటికీ తుడిచిన టవల్ అక్కడే పడేసి వెళ్ళిపోతారు, ఇడిచిన బట్టలు అక్కడే పడేసి వెళ్తారు. ఆ తప్పేంటి? చిన్నప్పటి నుంచి నేర్చుకోకపోవడం. ఆ తప్పు జరగకుండా చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పించాలి. తర్వాత వీటితో చాలా ప్రమాదం. వేటితోటి పిల్లలు ఎప్పుడు ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు, బ్లేడ్స్ను టచ్ చేయకూడదు, చాలా షార్ప్ ఉంటాయి, కత్తెరని ముట్టుకోకూడదు. పిల్లలకి సంబంధించిన ఆట వస్తువైన కత్తెరలు ఉంటాయి కానీ ఇలాంటి నిజమైన కత్తెరలు, పెద్దవాళ్ళు వాడే కత్తెరలు వాడకూడదు. తర్వాత బాత్రూమ్ క్లీనర్స్, లాట్రిన్ క్లీనర్స్ లాంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అస్సలు పిల్లల్ని సరదా కూడా తీసుకురా అని కూడా చెప్పకూడదు. అది చాకు, కత్తిపీట లాంటి వస్తువులు ఏది కూడా పిల్లలకు ఉంచొద్దు. గుర్తుపెట్టుకోండి, చాకు లాంటి ఇలా నుంచోబెట్టి ఉంటే ఎప్పుడైనా కూడా కోసుకుంటే ఎప్పుడైనా అడ్డంగా బోర్లిచ్చి పెట్టాలి. చాకు కానీ కత్తిపీట లాంటివి కానీ ఇట్లా నుంచోబెట్టి ఉంచకూడదు, ఇలా ఫ్లాట్గా పెట్టాలి. బ్లేడ్ ఎప్పుడు ఇలా నుంచొని ఉండొద్దు, పెట్టాలి. సాధ్యమైనంత వరకు మనకి ప్రమాదాలు నివారించడం అవుతుంది. చివరిగా ఏంటంటే వస్తువులు తీసి వాడిన తర్వాత యథాస్థానంలో పెట్టాలి. అలా చేయడం వల్ల ఇంట్లో సామాన్ చిందరవందరగా పడి ఉండదు. అంటే మనకు అవసరం ఉంది కదా అనేసి ఒక బ్రష్ తీసి వాడేసి అక్కడ పెట్టడం, తర్వాత వాళ్ళకి పేస్ట్ దొరకపోవడము, బెడ్షీట్ తీసి ఒక దగ్గర పెట్టడం, బ్యాగ్ ఒక దగ్గర పెట్టడం, వెళ్ళేటప్పుడు మనకి పెద్దవాళ్ళం కూడా తాళాలు ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర వెతుక్కోవడం అట్లా అవుతుంది. ఇదంతా కూడా పరిశుభ్రత, వ్యక్తిగత డిసిప్లిన్ కిందకే వస్తుంది. తర్వాత సమయానికి దొరకక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంతేకాకుండా ఇల్లు అంతా మనం చక్కగా తయారై ఇల్లు గలీజ్గా పెట్టుకుంటే ఎవరైనా ఇంటికి వస్తే చూడడానికి వాళ్ళకి ఇబ్బంది. అర్రే వీళ్ళందరూ వచ్చారని గబగబా ఎక్కడ వస్తువులు అక్కడ తీసి ఎక్కడో తోసేస్తాం కదా, అలా జరగకుండా ఉంచుకోవాలి. సో ఇంట్లో ఇల్లుకు సంబంధించే కానీ ఇంట్లోని సామాను కూడా అన్నీ కూడా ఎప్పుడు మనము పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఉండాలి. ఇది మనం పరిశుభ్రతకి సంబంధించింది. ఒక చిన్న అంశం, దూరం దగ్గర. ఓకేనా పిల్లలు? శుభ్రత మీరు తెలుసుకోవాలి, గమనించాలి, పాటించాలి. అమ్మవాళ్ళు పెద్దవాళ్ళు చేసేటప్పుడు సహాయం చేయాలి. ఆ అంశం అయిపోయింది. ఇప్పుడు దూరం దగ్గర అన్నది తెలుసుకోండి. మన ఇంటికి దగ్గరలో ఏమేమి షాపులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా పిల్లవాడిని అడగాలి. ఉదాహరణకి పోస్ట్ ఆఫీస్ ఉందా మన ఇంటి దగ్గర, పోస్ట్ డబ్బా ఉందా, కిరాణా దుకాణం ఉందా, హాస్పిటల్ ఉందా, బస్ స్టాప్ ఉందా, ఇలా అడగడం వలన ఇప్పుడు మనం నేర్చుకుంటున్న సంభాషణ దేంట్లోనిది? నేను నా పరిసరాల అంశంలో ఉంది. బిడ్డకి తన పరిసరాలలో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇంటికి కాస్త దూరంగా ఏమేమి ఉన్నాయి, మెడికల్ షాప్ ఉందా, లేకపోతే ఇంకేదైనా షాప్ ఉందా, బస్ స్టాండ్ ఉందా, అంగడి, కూరగాయల అంగడి ఉందా, ఇలాంటివి తెలుసుకుంటారు. సో నా ఇంటికి దగ్గర ఏమున్నాయి, ఇంటికి దూరంగా ఏమున్నాయి అనే అవగాహన, స్పృహ అనేది ఖచ్చితంగా బిడ్డకి తెలియాలి. ఈ రకంగా నేను నా పరిసరాల అంశంలో నా ఇల్లు అనే దాంట్లో అయిపోయేసరికి బిడ్డకి ఏమేమి తెలిసి ఉండాలి, ఎన్ని రకాల ఇల్లు ఉంటాయి, ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి, కుటుంబ సభ్యులు ఎవరుంటారు, ఎలాంటి కుటుంబం, చిన్నదా పెద్దదా, ఎవరి పాత్ర ఏంటి, తర్వాత ఇంటి శుభ్రత ఎలాగా, వ్యక్తిగత పరిశుభ్రత ఎలాగా, ఇంటికి దగ్గర దూరం అనేవి ఏమున్నాయి, ఇవన్నీ తెలియచేస్తూ చివరిగా మీకు ఎక్సర్సైజ్ ఏంటంటే మీ ఫ్యామిలీ ఫోటో, అందరూ కలిసి ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్లో దిగిన ఫ్యామిలీ ఫోటో తీసుకొని ప్రతి ఒక్కరిని వీరెవరు అనేసి బిడ్డతో అడిగించి అత్తెవరు, మామెవరు, బాబాయ్ ఎవరు ఇవన్నీ కూడా తెలిసేలాగా ఉండాలి. మీరు ఒక ఫోటో తీసి బిడ్డతో ఎవరు ఏంటి అనేది గుర్తిస్తూ మాకు వాట్సాప్లో ఫోటో చెప్పించండి. థ్యాంక్ యూ. ఓకే, దీని తర్వాత మనము మరొక అంశంలోకి వెళ్దాము. ఇప్పుడు సి అక్షరము. సి, మనము గత కొద్ది రోజుల నుంచి సి లెటర్ మాట్లాడుకుంటున్నాము. సో ఆకార పరిచయంలో ఉన్నాము. ఇప్పుడు ఆకార పరిచయంలో మనము ఒక ఆట ద్వారా సి ఆకారాన్ని ఎలా పరిచయం చేయాలనేది, ముఖ్యంగా తంబోలా కానివ్వండి, చేపల కొలను ఆటలు కానివ్వండి, ఈ రెండు ఆటల ద్వారా పిల్లలకి ఎలాగ సి అక్షరాన్ని పరిచయం చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా తంబోలా చూద్దాం. ఆకారం పరిచయం చేసే ఆటలలో ఒక ఆట తంబోలా ఆట. ఈ తంబోలా ఆట ఆడించడానికి మనము ఇలాంటి కార్డ్స్ తయారు చేసుకోవాలి. పిల్లలకు 2 కార్డులు, టీచర్ గారికి 1 కార్డు. పిల్లలను జట్లుగా చేసుకోవాలి. అందులోంచి ఒక్కొక్క జట్టులోంచి ఒక్కొక్క పిల్లవాడిని ముందుకు పిలిచి పిల్లవాడి చేత ఆడించాలి. అంటే 2 జట్లు ఉంటే 2 జట్ల నుంచి ఒక్కొక్క పిల్లవాడిని పిలుచుకుని ఆడించాలి. అయితే ఈ ఆట ఆడించడానికి మనము ఇప్పుడు సి అక్షరం నేర్పిస్తున్నాం కాబట్టి
సి అక్షరం ఎక్కువగా పెట్టుకోవాలి ఈ గళ్ళల్లో. ఇప్పుడు ఇక్కడ 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 ఇవన్నీ కూడా సి అక్షరాలు. క్యాపిటల్ వాడాలి, స్మాల్ సి 2 వాడాలి. ఇంతకుముందు నేర్పించిన అక్షరాలను కూడా ఏ, బి ఇవి కూడా వాడాలి. క్యాపిటల్, స్మాల్ అన్నీ వాడాలి. అయితే వీటితో పాటు పరిచయం చేయని అక్షరాలు కూడా 1, 2 ఇందులో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాపిటల్ డి, స్మాల్ డి కూడా వాడాము. ఇలా చేయడం ద్వారా పిల్లవాడికి కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా అన్నది మనకు తెలుస్తుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత పిల్లవాడికి మనం చెప్తూ ఉండాలి. టీచర్ గారు అక్షరం ఒకటి చెప్పగానే పిల్లవాడు చింతగింజ తీసి ఆ అక్షరంపై పెట్టాలి. ఇలా 2 జట్లు ఉన్నప్పుడు ఒక పిల్లవాడు పెడుతూ ఉంటాడు, మిగతా జట్టు అంతా చూస్తూ ఉంటుంది. అలా 2 జట్లలో ఇద్దరు పిల్లలు పెడుతూ ఉంటారు. అప్పుడు ఏ పిల్లవాడైతే టీచర్ చెప్పగానే కార్డులో ఉన్న అక్షరాలన్నిటిపైన చింతగింజలు పెట్టడం పూర్తి చేస్తాడో ఆ అబ్బాయికి ఒక పాయింట్ అన్నమాట. ఆ అబ్బాయి అయిపోగానే హుర్రే అంటూ చేతులెత్తాలి. హుర్రే అంటే ఒక సంతోషకరమైన శబ్దం అన్నమాట. నేను గెలిచాను, నాది అయిపోయింది అని చెప్పడానికి. ఇలా పిల్లల చేత ఆడించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా పరిచయం అవుతుంది. టీచర్ చెప్పగానే వెంటనే చింతగింజలు పెడుతూ ఉంటాడు. సో అలర్ట్గా విని ఆకారం గుర్తుపట్టి దానిపై చింతగింజ పెట్టగలుగుతాడు. ఇలా పేరెంట్స్ మీరు కూడా ఇంట్లో పిల్లల చేత ఆడించండి. ఇదే ఆటని మనము చూద్దాము. ఇప్పుడు పిల్లల చేత ఒక అంగన్వాడీ టీచర్ ఆడిస్తున్నారు, రమణి అని. తను కుత్బుల్లాపూర్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్. చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? క్యాపిటల్ ఏ పెట్టాలి. గుడ్, పెట్టేసావా? గుడ్. క్యాపిటల్ ఏ పెట్టేసారా? ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ బి. క్యాపిటల్ బి. గుడ్. నేను కూడా పెట్టేస్తున్నా. క్యాపిటల్ బి అయిపోయినాక క్యాపిటల్ సి. క్యాపిటల్ సి పెట్టు. క్యాపిటల్ సి. గుడ్. క్యాపిటల్ సి. ఇప్పుడు స్మాల్ ఏ పెట్టాలి. స్మాల్ ఏ. కుషల్ పెట్టేసావా? ఓకే, గుడ్. నెక్స్ట్ అయిపోయినాక స్మాల్ బి. స్మాల్ బి పెట్టాలి. ప్రణతి పెట్టాలి. కుషల్ పెట్టేసాడు. కుషల్. గుడ్. అయిపోయినాక నెక్స్ట్ స్మాల్ సి. స్మాల్ సి. కుషల్. స్మాల్ సి. గుడ్. స్మాల్ సి పెట్టేసారా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి. క్యాపిటల్ సి. క్యాపిటల్ సి. గుడ్. క్యాపిటల్ సి. ఇంకొకటి ఉంది, చెప్పనా? చెప్పినాక పెట్టాలి. స్మాల్ సి. స్మాల్ సి. కిషోర్ పెట్టావా? గుడ్. స్మాల్ సి. చాలా బాగా పెట్టారు. కిషోర్ బాగా పెట్టారు. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, తర్వాత స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అన్ని పెట్టేశాం కదా? పెట్టేశామా కుషల్? ఇంకా మీకు తంబోలా ఆట బాగా ఆడారు. చాలా బాగా ఆడారు ఓకే, ఇది మనకి తంబోలా ఆట. అయితే పిల్లల చేత ఇప్పుడు జట్లుగా చేయించినప్పుడు ఒక 2 పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని చేయించండి అని అన్నాం కదా. ఎందుకంటే పిల్లలందరికీ కూడా అవకాశం, వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మరో 2 పిల్లలతోటి కూడా చేయించవచ్చు, లేదు జట్లలాగా కూడా చేయించవచ్చు ఈ ఆటని. ఇంకొకటి, ప్రతి అంగన్వాడీ టీచర్ మీరందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, ఈ టీసాట్ ఛానల్ ద్వారా మీకందరికీ కూడా ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్. మళ్ళీ చెప్తున్నాను, ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మీరు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మేము ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగానే ట్రీట్ చేస్తున్నాము. దాంతో పాటుగా పేరెంట్స్కి కూడా ఒక అవగాహన కలిగించడం కోసం యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, పిల్లల చేత ఈ సందర్భంలో అంగన్వాడీ సెంటర్స్ మూసి ఉన్నాయి కాబట్టి పిల్లల చేత ఎలా చేయించాలనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం టీసాట్ కార్యక్రమం అనేది పెట్టుకోవడం జరిగింది. చాలామంది అంగన్వాడీ టీచర్స్ ఊరికే వినేసి వదిలేస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత అన్నీ తయారు చేసుకొని
పిల్లల దగ్గరికి వెళ్ళి ఒకరిద్దరు పిల్లలతోటి ఈ యాక్టివిటీస్ అన్నీ ఈ రోజున ఏవైతే చేయించారో ఈ యాక్టివిటీస్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి. లేదు అంటే ఇప్పటికీ మేము కొన్ని గమనిస్తూ ఉన్నాము, ఇప్పటికీ కూడా టీచర్లు ఇంకా పిల్లల దగ్గర ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారంగా విధానం ప్రకారంగా చేయలేకపోతూ ఉన్నారు. మీకు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఈ విధానం అనేది సరిగ్గా చెయ్యాలి. ఇక్కడ మేము ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో కొన్నిసార్లు చూపిస్తూ ఉన్నామో కొంతమంది అంగన్వాడీ టీచర్స్ చేసింది కూడా దీన్ని అదే పద్ధతిలో మీరు చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక ఆటలోకి వెళ్దాము. ఇది చేపల కొలను ఆట. ఈ చేపల కొలను ఆట ఎలాగ చేయించాలనేది మనకు విజయలక్ష్మి సూపర్వైజర్ చెప్తున్నారు. స్మాల్ రెండు నేర్పించాము. ఇప్పుడు సి అక్షరం నేర్పించే క్రమంలో ఉన్నాము. సిలో కూడా క్యాపిటల్ సి, స్మాల్ సి రెండు నేర్పించాము. అయితే ఆకారాన్ని గుర్తించడానికి కొన్ని ఆటలు నేర్పిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు కొత్త ఆట ఇంకొకటి, మనం చేపల కొలను ద్వారా కూడా పిల్లవాడికి ఆకారాన్ని ఎలా పరిచయం చేయొచ్చో, ఆకారాన్ని ఎలా పటిష్టం చేయొచ్చో పిల్లవాడికి మనం ఇప్పుడు చూద్దాం. దానికి గాను ఈ చేపల కొలను ఆటల్లో మనం ఇలాంటి చేపలు తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా చేపలు పిల్లవాడికి మనకు డిపార్ట్మెంట్ సరఫరా చేసినవి కూడా ఉంటాయి, కాకపోతే మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. పేరెంట్స్ ఇలా ఇటువైపు కలరింగ్ పెట్టుకోవచ్చు. దీనికి తిరిగేస్తే ఇటువైపు అక్షరం ఉంటుంది. మనం కలర్ఫుల్గా కనపడడానికి ఇలా పెట్టుకుంటాము. ఇట్లా అన్ని అక్షరాలన్నిటికీ రాసుకొని పెట్టుకోవాలి. అయితే మనం ఏ అక్షరం అయితే పరిచయం చేస్తున్నామో అవి ఎక్కువ పెట్టాలి ఆ అక్షరాలు, మిగతావి మచ్చుకకి ఒకడొకటి పెట్టాలి. పెట్టిన తర్వాత పిల్లవాడికి ఆడించడానికి మనము పిల్లవాడు గుర్తిస్తున్నాడా లేదా అన్నది పిల్లవాడికి మనము గుర్తుపెట్టడానికి, ఆకారాన్ని గుర్తుపట్టడానికి చేసే ప్రయత్నం ఇది. అయితే పిల్లవాడికి మనకు ఒక గాలం కూడా ఇచ్చారు. ఈ గాలంతో ఇది అయస్కాంతం కాబట్టి ఇక్కడ దీనికి ఉన్న స్టాప్లర్ పిన్ ఇనుము కాబట్టి ఆ ఇనుము గ్రహించి అట్రాక్ట్ అయ్యి అది అతుక్కుంటుంది అనమాట. అయితే పిల్లవాడికి మనం ఇలా తీసినప్పుడు ఏం అక్షరం తీస్తున్నాడు అన్నది పిల్లవాడికి అర్థమయ్యేటట్టు మనము ఈ ఆట ఆడించాలి. ఇప్పుడు ఇది తీసాము, తీసిన తర్వాత ఇప్పుడు ఇది ఏం అక్షరము అని పిల్లవాడి చేత చెప్పించాలి. క్యాపిటల్ సీనా, స్మాల్ సీనా, ఏం అక్షరం ఇది అని పిల్లవాడికి మళ్ళీ మళ్ళీ మనం చెప్పించాలి. ఇలా చెప్పించడం ద్వారా పిల్లవాడికి అది అక్షరం బాగా ఆకారం కూడా గుర్తుంటుంది, మళ్ళీ ఆటలాగా కూడా ఉంటుంది. పిల్లవాడి ఆకారాన్ని బాగా గుర్తిస్తాడు. ఇలా కార్డ్స్ అన్నీ తీయటం వలన పిల్లవాడికి ఆకారం మళ్ళీ మళ్ళీ చూడటం వలన ఆకారం బాగా గుర్తుంటుంది. ఇలా చేపల కొలను ఇంట్లోనే మీరు తయారు చేసుకొని పిల్లల చేత ఆడిస్తే పిల్లలకు ఆసక్తికరంగా కూడా ఉంటుంది, అక్షరాన్ని కూడా నేర్చుకుంటారు. రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఇలా ఆడించవచ్చు ఇంట్లో. సో ఇది మనకి సి అక్షరానికి సంబంధించింది. సి అక్షరంలో ఈరోజు మీకు ఒకటి అక్షరం దిద్దడంలో ఒక ఫస్ట్ మెథడ్ ఒకటి చూద్దాం ఈరోజు. అది కూడా దిద్దడం చేయించడంలో మనకు కొన్ని విధానాలు ఉంటాయి. మొదటి విధానం, పిల్లవాడికి పెద్దగా రాసిన అక్షరం కార్డు తీసుకోవాలి. ఎప్పుడైనా పిల్లవాడికి పెద్దగా వ్రాసి ఇచ్చిన కార్డుతో అయితే పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది. ఇలా పెద్దగా వ్రాసిన కార్డును తయారు చేసుకుని పిల్లవాడికి ఈ చూపుడు వేలు మధ్య వేలుతో దిద్దించాలి. అయితే ఎక్కడి నుంచి దిద్దాలన్నది పిల్లవాడికి అర్థమయ్యేటట్టు మనం ఇక్కడ బాణాలు కూడా పెట్టాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 1 అని ఒకటి నంబర్ వేసుకున్నాము. సో ఇలా చూపుడు వేలు మధ్య వేలుతో ఇలా పిల్లవాడికి 2-3 సార్లు దిద్దించాలి. బాగా పిల్లవాడికి అర్థమయ్యేటట్టు మళ్ళీ మళ్ళీ ఇలా దిద్దించాలి. ఇలా దిద్దించడం వల్ల పిల్లవాడికి స్పర్శ ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా గుర్తుంటుంది. ఇలా చేయించడం వల్ల పిల్లవాడికి ఆకారం బాగా గుర్తుంటుంది. అయితే ఇది క్యాపిటల్ సి. అలాగే స్మాల్ సి కూడా మనము పిల్లవాడికి పరిచయం చేయాలి. స్మాల్ సి కూడా పిల్లవాడికి పరిచయం చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని గుర్తు చేసేటట్టు ఇక్కడి నుంచి 1 నంబర్ వేసుకున్నాం మనము. ఇక్కడి నుంచి కూడా సేమ్ మనం క్యాపిటల్ సి చేసినట్టే చూపుడు వేలు మధ్య వేలుతో ఇక్కడి నుంచి ఇలా ఆకారాన్ని దిద్దించాలి. మళ్ళీ మళ్ళీ దిద్దించడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది. ఇలా మీరందరూ కూడా పిల్లవాడికి సి అక్షరం పరిచయం చేసి దిద్దించడం ద్వారా పిల్లవాడికి క్యాపిటల్ సి, స్మాల్ సి వ్రాయటం అన్నది అర్థమవుతుంది. సో ఈ రోజున పిల్లలందరి చేత మీరంతా కూడా సి అక్షరము దిద్దిస్తారని నేను అనుకుంటున్నాను.
దయచేసి తల్లిదండ్రులు అలాగే అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా ఈ యాక్టివిటీ చేయించండి. అలాగే ఇంకొక సూచన, సూపర్వైజర్లు అందరికీ కూడా దయచేసి సూపర్వైజర్లు అందరూ కూడా టీసాట్ ప్రోగ్రామ్ మీకు ఈ రోజున వీలవ్వకపోయినా కూడా సాయంత్రం వరకల్లా మీరు టీసాట్ ప్రోగ్రామ్ చూస్తూ అంగన్వాడీ టీచర్స్ ఏం చేస్తున్నారనేది మీరు మానిటర్ చేస్తూ ఉండండి, రివ్యూ చేస్తూ ఉండండి. ఎందుకంటే టీచర్స్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారన్నది మీరు కూడా గమనిస్తూ ఉండాలి. మీకు కూడా ఈ మెథడ్స్ అన్నీ తెలిసి ఉండాలి. వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. మీరు అక్కడ ఉండి గైడ్ చేసేవాళ్ళు మీరే. మీరు అక్కడ అంగన్వాడీ టీచర్స్ ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారంటే చెయ్యడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా గమనిస్తూ వాళ్ళకి సహాయపడతా ఉండాలి సూపర్వైజర్లు అందరూ కూడా. తర్వాత నెక్స్ట్ ఒక యాక్టివిటీలోకి వెళ్దాము. ఇప్పుడు ప్రీ న్యూమరసీకి సంబంధించింది, అంటే పూర్వగణితానికి సంబంధించింది. ముందుగా మీకు ఒక పాట చూపిస్తాను. వృత్తం నేనొక వృత్తం, గుండ్రం గుండ్రం తిరుగుతూ ఉంటా. వృత్తం నేనొక వృత్తం, గుండ్రం గుండ్రం తిరుగుతూ ఉంటా. ఇక్కడ అక్కడ ఎక్కడ అయినా గుండ్రం గుండ్రం తిరుగుతూ ఉంటా. ఇక్కడ అక్కడ ఎక్కడ అయినా గుండ్రం గుండ్రం తిరుగుతూ ఉంటా. గలగల గాజులు కణకణ కాసులు, గలగల గాజులు కణకణ కాసులు పున్నమి చంద్రుడు వృత్తం లాగే ఉంటాయి. పున్నమి చంద్రుడు వృత్తం లాగే ఉంటాయి. నాలాగే ఉంటాయి ఇడ్లీలు పూరీలు, నాలాగే ఉంటాయి ఇడ్లీలు పూరీలు. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పబోతున్నాను. వృత్తం గురించి ఈ రోజున పూర్వగణితంలో మనం ఆకారాల గురించి మాట్లాడుకోబోతున్నాము. అందున ఆకారాలలో కూడా వృత్తం గురించి మాట్లాడుకోబోతున్నాం. పిల్లలందరికీ అంటే ఈ వృత్తం గురించి చెప్పేటప్పుడు టీచర్లు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక చెక్క ముక్క లేదా అట్ట ముక్క ఒకటి మీరు రెడీగా పెట్టుకోవాలి. అర్థమైందా? మీరందరూ కూడా ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి. అట్టముక్కలు లేవు అని అంటే మీరు ఇలాగా కార్డ్బోర్డుకు సంబంధించిన ఏమైనా మీకు వేస్ట్ బాక్సులు ఏవో ఒకటి ఉంటాయి, ఇలాగా అట్టముక్కలు కూడా ఉంటాయి. వీటి మీద చక్కగా గుండ్రంగా గీసుకొని కత్తిరించి రెడీ చేసి అట్టముక్కలు తయారు చేసి పెట్టుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ కూడా ఒక అట్టముక్క తయారు చేసుకున్నాను. ఇలాగ తయారు చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలన్నది కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానో చూడాలి మీరంతా కూడా. ఏం చేస్తున్నాను, పిల్లలకి ఇలా ఇవ్వండి. నేను కూడా ముందుగా పిల్లలు మీరంతా ఏం చేయాలి, ఇలాగా మీకు ఒకటి ఇచ్చాను చూడండి. ఇది పట్టుకొని అంచులు ఎలా ఉన్నాయో చూడాలి. మొత్తం పట్టుకొని చూడండి పిల్లలు. ఏంటిది ఇది? చుట్టూ ఇలా అంటుంటే మీకేమనిపిస్తూ ఉంది? కరుణ మీరు కూడా చేయండి. అలాగే సో పిల్లలందరికీ అలా ఇచ్చి చేయించండి. ఇంకొకటి కూడా ఇక్కడ నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. ఓకే, ఎలా అనిపిస్తూ ఉంది కరుణ? అది చక్కగా గుండ్రంగా ఉంది మేడం, రౌండ్ రౌండ్ గా ఉంది. అవును, రౌండ్ రౌండ్ గా ఉంది కదా. ఇప్పుడు ఇది ఇలాగ అంటూ ఉంటే నీకు తెలిసిపోతా ఉంది కదా, గుండ్రంగా అనిపిస్తుంది. సో ఇలాగ గుండ్రం ఆకారం ఉన్నదాన్ని మనం వృత్తం అంటాం. వృత్తం అంటాం. పిల్లలందరికీ అలాగ వృత్తాన్ని మనము పరిచయం చేయాల్సి ఉంటుంది. ఒక వస్తువు, ఏదో ఒక వస్తువు వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళను చూడమని చేత్తో టచ్ చేస్తూ చూడాలి. వాళ్ళకి అనుభవం కలిగించేలాగా ఉండాలి. ఊరికే ఇలాగా చూపించేసి పిల్లలు ఇది వృత్తం అంటారు, ఇది వృత్తాకారంలో ఉన్నది, ఇది వృత్తము అనేసి చెప్పడం కాదు. వాళ్ళు ఫీల్ అవ్వాలి, టచ్ చేయాలి, ఇలాగ పట్టుకొని చూడాలి. చూసిన తర్వాత దాన్ని వాళ్ళకి వృత్తం అని పరిచయం చేయాలి. వాళ్ళకు వృత్తం అని పలకకపోయినా పర్లేదు, కాకపోతే ఆ ఆకారాన్ని గుర్తించగలిగితే చాలు, గుండ్రమన్నా చాలు. వాళ్ళు వృత్తాకారంలో ఉన్న వస్తువులు ఇంట్లో మనకి ఏమేమి ఉన్నాయో వాళ్ళకి పరిచయం చేయండి. వృత్తాకారంలో మీకు వస్తువులు చాలా కనిపిస్తాయి. ఇలాగ మూత కనిపిస్తుంది, లేదా ఈ గాజు ఉన్నది కదా, గాజు కూడా మీకు వృత్తాకారంలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కాయిన్, మీకు ఇక్కడ కాయిన్ పెడుతున్నాను. ఈ కాయిన్ కూడా మీకు వృత్తాకారంలోనే ఉంటుంది. ఇక్కడ మూతలు ఉన్నాయి, బాక్స్కి మూతలు ఉంటాయి. ఈ బాక్స్కు ఉండే మూతలు కూడా మీకు
వృత్తాకారంలోనే కనిపిస్తాయి. బాటిల్స్ ఉన్నాయి చూడండి, బాటిల్ మూత కూడా మీకు వృత్తాకారంలోనే ఉంటాయి. మీరే ఇంట్లో మీరు పిల్లల్ని గమనించమని చెప్పండి. ఇప్పుడు ఇవి హోల్స్ ఉన్నాయి, దీనికి రంధ్రాలు ఉన్నాయి, ఈ రంధ్రాలు లేదా ఇది వృత్తాకారంలో ఉన్నది. సో పిల్లల్ని గమనించమనండి, ఇంట్లో ఏవి వృత్తాకారంలో ఉన్నాయి. ఈ రోజంతా పిల్లలు మీరంతా కూడా వృత్తాకారంలో ఉన్న వస్తువులు ఇంట్లో ఏమేమి ఉన్నాయో మీ అమ్మకి చూపించాలి. అందరూ మీరు ఇంట్లో అన్ని షెల్ఫ్లలో చూడండి, కిచెన్లో చూడండి, మీకు వృత్తాకారంలో ఏమున్నాయో కనిపిస్తాయి. ఆ తర్వాత మనకి ఇంకొకటి మీకు కొన్ని పిక్చర్స్ కూడా చూపిస్తాను. ఓకే, ఇది ఆకారాలకు సంబంధించిన అంశం ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఒకసారి ఈ బొమ్మ చూసారా పిల్లలు? గుండ్రంగా ఉంది కదా, దీన్ని మనము వృత్తం అంటాం కదా. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం దీని గురించే, వృత్తం. ఇది కూడా వృత్తం, ఇది వృత్తం. ఇక్కడ చూడండి, వృత్తం వృత్తాకారంలో ఉన్నదాన్ని పిల్లవాడు ఏం చేస్తున్నాడు? చక్కగా ఆడుకుంటున్నారు. గుండ్రం తిరుగుతూ ఉంటా అని ఇంతకుముందు పాటలో విన్నారు కదా. టైర్ కూడా వృత్తాకారంలోనే ఉంటుంది. టీచర్ చూపిస్తుంది ఇక్కడ, టీచర్ చేసే యాక్టివిటీ. పిల్లలు ఇవేంటి? నుదుటికి పెట్టుకుంటాం బొట్టు బిళ్ళలు కూడా వృత్తాకారంగా గుండ్రంగా ఉన్నాయి. ఇవి గాజులు, ఇక్కడ ఇవి నాణేలు, కాయిన్స్, రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు కదా. ఇక్కడ చూడండి చందమామ. ఇక్కడ చూడండి ఇడ్లీలు. ఇక్కడ చూడండి ఇవేంటి? బటన్లు కదా, గుండీలు. ఇది ఏ ఆకారంలో ఉంది పిల్లలు? వాల్ క్లాక్, గోడ గడియారం, గుండ్రంగా ఉంది. ఇది కార్లకు పెట్టుకునే టైర్ కదా, ఎలా ఉంది? గుండ్రంగా ఉంది, వృత్తాకారం ఇది కదా. ఇవన్నీ గాజులు, ఇవన్నీ కూడా గుండ్రంగా ఉన్నాయి కదా. ఇవి ఇంకా మీరు కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు, బొంగరాలు ఇట్లాంటివి ఆడుతూ ఉంటారు, అది కూడా వృత్తంలానే ఉంటుంది కదా పైన. ఓకే, ఈ విధంగా మనము వృత్తం గురించి మనము పిల్లలకి పరిచయం చేయాలి. అలాగే పిల్లల చేత ఒక యాక్టివిటీ చేయించాలి. ఇక్కడ చూడండి ఏమున్నది? వృత్తాకారంలో మీరేం చేయొచ్చు అంటే నేల మీద గుండ్రంగా లేదా వృత్తాకారంలో ఒకటి చాక్ పీస్ తోటి గీయండి. గీసి పిల్లల చేత ఇట్లా వృత్తాకారంలో గీయండి. గీసి ఏం చేయాలి? పిల్లల చేత ఒక్కొక్క గింజ లోపల పెట్టించండి. ఈ ఆకారం లోపల పెట్టించాలి. ఇలాగా ఆకారం లోపల గింజల్ని ఒక్కొక్కటి పెట్టమని చెప్పండి. ముందుగా పైన పెట్టించండి, ఇలాగ పైన లైన్ మీద పెట్టించండి. తర్వాత మొత్తం ఇదంతా పెట్టించిన తర్వాత లోపల పేర్పించండి. అలాగే మనకు ఇంట్లో ఆకులు ఉంటాయి. ఆకులు, సన్నటి ఆకులు ఇవ్వండి. అంటే మరీ సన్నగా కాకపోయినా ఇంకొంచెము పెద్దగా ఉన్నా పర్లేదు. ఆకులు ఇవ్వండి. ఆకులు ఇచ్చి ఒక్కొక్కటి పెట్టించండి. అంటే పిల్లలకు ఇది ఒక మీరు యాక్టివిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది, వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది. ఇంకొకటి వాళ్ళకి అక్కడ చాలాసేపు ఆ యాక్టివిటీ చేసుకుంటూ దానిపైన ఆ పనిపైన నిమగ్నమై ఉంటారు. ఇలాగా పెట్టించండి. పెట్టించి ఆకులన్నీ లోపల ఒక్కొక్కటి పేర్పించండి. మళ్ళీ ఒక్కొక్కటి పేర్పించండి. చూడండి, అన్నీ ఇలాగ కుప్పలాగా పేర్పించడం కాదు, గుర్తుపెట్టుకోండి. పెట్టుకొని ఇలాగా అంటున్నారు, అలా చేయించకండి. ఆకులన్నీ ఒక్కొక్కటి పేరవాలి, ఒక్కొక్కటి తీసుకొని పెట్టించండి. ఓకే, ఇలాగ మనం ఒక యాక్టివిటీ చేయించవచ్చు. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే మనము ఒక గాజు ఇవ్వండి పిల్లలకి.
గాజు ఇచ్చి ఇలాగ పెట్టేసి గీయించండి. పిల్లలకి వృత్తాకారం వచ్చింది. ఒక మూత ఇవ్వండి, గీయించండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ఈ వస్తువు తీసుకొచ్చాను కదా, వృత్తాకారంలో ఉన్నది, ఇవ్వండి, గీయించండి. అలాగే కాయిన్ ఇవ్వండి, గీయించండి. అంటే వృత్తాకారంలో ఉన్న వస్తువులు ఇచ్చి పిల్లలకి మీరు ఒక పెన్సిల్ ఇచ్చేసి గీయించండి. ఇలాగ మనము ఈ వృత్తాన్ని మనము పిల్లలకి పరిచయము చెయ్యొచ్చు. ఓకే, తర్వాత చివరిగా ఈ రోజున ఇంకొక యాక్టివిటీ మనము బయటి ఆటల గురించి. బయటి ఆటలు, ఆటకు సంబంధించింది ఇప్పుడు మీకు కర్ణశ్రీ మాట్లాడతారు. ఆట ఎలా ఆడాలనేది. ఈ ఆట పేరు పరుగో పరుగు. అంటే మనం సంసిద్ధత అక్షరాలు నేర్పించే పరుగో పరుగు కాదండోయ్, ఇది ఇంకొకటి. పరుగో పరుగు అంటే అమ్మ కానీ అంగన్వాడీ టీచర్ కానీ ఏం చేస్తారు, ఒక గుండ్రం గీస్తారు, ఒక వృత్తం గీసి పిల్లల్ని దాని మీద చుట్టూతా రౌండ్గా తిరగమని చెప్తారు. తిరిగేప్పుడు ఏమనవుతుంది, వాళ్ళు పాట పాడాలన్నమాట. చప్పట్లన్నా కొట్టాలి అమ్మ కానీ అంగన్వాడీ టీచర్. కంజీరా ఉంటే అంగన్వాడీ టీచర్ అయితే కంజీరా మోగించాలి, లేదా పాట పాడాలి. ఏ ఫర్ యాపిల్ కానీ ఏదైనా సరే పిల్లలకి నచ్చే సినిమా పాటలు కాదండోయ్, మళ్ళీ ఏదైనా ఒక చక్కటి పాట రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే ఒక వృత్తం గీసి అమ్మ కానీ టీచర్ కానీ చప్పట్లు కొడతా ఉంటుంది అనుకుందాం. సో చప్పట్లు కొడతా ఏమనాలి, పరిగెత్తమనాలి, పాట పాడొచ్చు. లేదనంటే రన్ 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 అని స్టాప్ అనాలి. అన్నప్పుడు అంటే ముందుగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. స్టాప్, ఆగమని చెప్పాలి. ఆగమన్నాక ఏదన్నా ఒకటి చెప్పి మీరు అభినయం చేయండి అనాలి. ఉదాహరణ, పిల్లలు ఇప్పుడు నవ్వండి అనాలి. అప్పుడు పిల్లలందరూ నవ్వుతారు. చిన్న పిల్లలైతే వాళ్ళకి అది అర్థమయ్యే లోపల పెద్ద పిల్లల్ని చూసి నేర్చుకుంటారు. పెద్ద పిల్లలైతే ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకొని ఫాలో అవుతారు. ఆ రకంగా అనమాట. మళ్ళీ అది అవ్వగానే కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా నవ్వే అవకాశం ఇవ్వాలి. మళ్ళీ రన్ 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 అని అనాలి. కొంత మేరకు పరిగెత్తాక మళ్ళీ స్టాప్ అనాలి. స్టాప్ అన్నాక ఆగిపోయాక మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఏం అభినయం చేయాలి చెప్పాలన్నమాట. ఈ రకంగా వాళ్ళు ఎంజాయ్ చేసేంతసేపు మనం ఏదైనా ఆడించవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఒక్క నిమిషం ఈ ఆట. స్టాప్. నడుమి చేయబెట్టుకుని అందరు నవ్వండి. మళ్ళీ స్టార్ట్. రన్ 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 రన్. స్టాప్. జంప్ చేయండి. జంప్ చేయట్లేదు. చేయాలి, జంప్ చేయాలి. స్టాప్. మళ్ళీ స్టార్ట్. రన్ 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 రన్. Stop. Mali start. Run, 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 run. Stop. ఇలా జంప్ చేయండి. ఇలా జంప్ చేయాలి. జంప్ చేయాలి. మీర్జా. చేస్తున్నా టీచర్. వెరీ గుడ్. సంజయ్ నువ్వు జంప్ చేస్తున్నావా? ఓకే స్టాప్. మళ్ళీ స్టార్ట్. రన్ 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 ఫాస్ట్. రన్ 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 స్టాప్. మీరు నడుము చేయబెట్టుకొని ఇలా కొట్టండి కళ్ళు. స్టాప్. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా బాగా ఆడారు. సో ఇలాగా మనం పరుగు పరుగు ఆట పిల్లల చేత ఆడించవచ్చు. ఏ అభినయమైనా చేయించండి.
పుస్తకం చదువుతున్నట్టు కూర్చోవడం, నిల్చోవడం, ఎలాంటి అభినయమైనా చేయించవచ్చు. వాళ్ళకి ఎంత ఆసక్తికరంగా ఆసక్తి ఉన్నంతసేపు ఆడించండి. ఓకే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. రేపు సెలవు దినము, మళ్ళీ బుధవారము కలుసుకుందాం. నమస్తే.